ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంత బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు ఏం చెప్తానో చెప్పనా? మరి నైవేద్యాల గురించి చెప్తాను. నైవేద్యాలు అంటే ఏంటి? నైవేద్యాలు అనేది ఎలా చేసుకోవాలి? నైవేద్యానికి కావలసినవి ఏంటి? మరి ఏ టైంలో నైవేద్యం పెట్టుకోవాలి? ఎవరు పెట్టుకోవాలి? అని నైవేద్యానికి అర్థం, నైవేద్యం పెట్టుకునే దాని ఫలితం, నైవేద్యానికి ఏం కావాలో, ఎప్పుడెప్పుడు పెట్టుకోవాలో మీకు వివరంగా చెబుతాను. ఎందుకంటే పూర్వీకులం కదా, తెలిసిన వాళ్ళం. అమ్మ చేసేది, అమ్మమ్మ ఎలా చేసేదో, నానమ్మ ఎలా చేసేదో అలాగా అమ్మగారు చేసేవారు. మా అమ్మను చూశాను, నేను కూడా చేసుకుంటాను. నన్ను చూసి మా పిల్లలు చేసుకుంటారు. ఇప్పుడు నేను చెప్పింది విని మీరు ఎంతో కొంతమంది చేసుకుంటారు కదా అని. ఎందుకంటే నా ఛానల్ అంతంత మాత్రమే, ఎంతో అంత మాత్రం అవునా నా ఛానల్ నేనేమీ చేసుకోలేను. మాకెవరో సహాయపడేవాళ్ళు లేరు. కానీ మరి సపోర్ట్ లేనిదే ఈ యూట్యూబ్లో ఛానల్ ఆషామాషి కాదండి. అన్ని రకాల దీని సెల్ల గురించి తెలుసున్నా, వీడియోల గురించి తెలుసున్నా వారికి సపోర్ట్ ఉండాలి. మరి ఏమీ తెలియని దానికి నాకు చిన్న సపోర్ట్ కూడా లేదు. రేపు పొద్దున్న ఏదన్నా మీరు అందరూ చూసి బాగా ఏదో ఒక టైం వచ్చి వెళ్ళింది అనుకోండి, ఇది ఏం చేసుకోవాలో నాకు తెలియదండి. దాని గురించి నాకైతే బాధ ఏమీ లేదు. కాకపోతే నాకు తెలిసింది చెప్పాలి. చాలామంది చాలా రకాలు చెబుతున్నారు కదండి. మరి నాకు తెలిసింది నాకు చెప్పాలని ఉంటుంది కదా. ఎందుకండి అదృష్టం ఇచ్చాడు నాకు, ఇలా వీడియో తీసి పెట్టగలిగే కొంచెం తెలివితేటలు అనేది ఈ సెల్లే నేర్పించిందండి. దీనివల్ల నేను చేయగలుగుతున్నాను. అందుకు నాకు తెలిసిందని నేను చెబుతానండి. అదే నాకు, ఎందుకంటే కొందరే చూస్తారు కదా. అందులో 10 మందికి అర్థమైంది అనుకోండి, అందులో ఇద్దరు ఒక్కరు చేసుకున్నారనుకోండి, చాలు నేను చెప్పిన దానికి ఫలితం అనుకుంటున్నానండి. అయితే ఇప్పుడు నైవేద్యాలు పెట్టుకోవడం అంటే ఎప్పుడెప్పుడు పెట్టుకోవాలనేది చెప్తాను మీకు. సంక్రాంతి పండగకి, భోగి పెద్ద పండగ, కనుమ పండుగ నాడు పెట్టుకుంటారు నైవేద్యం. తర్వాత ఉగాదికి, ఉగాది రోజు కొంతమంది పెట్టుకుంటారు, అమావాస్య రోజు కొంతమంది పెట్టుకుంటారు. మాకైతే మా ఊరు పద్ధతి అమావాస్య రోజు పెట్టుకుంటామండి. మరి కొందరైతే చూడండి, అమ్మవారు పొంగు చూపుతుంది కదా, స్నానం చేయిస్తాం కదా. అమ్మవారు పౌర్ణమి ముందు, పౌర్ణమి వస్తుందనగా అమ్మవారు కనపడింది అనుకోండి, అమావాస్య ముందు స్నానం చేయించాలి. అమావాస్య ముందు కనపడింది అనుకోండి అమ్మవారు, అప్పుడు పౌర్ణమి ముందు స్నానం చేయించాలి. 21 రోజు అన్నా ఒళ్ళు ఆరాలన్నమాట. ఆ 21 రోజు స్నానం చేయించేటప్పుడు ఆ రోజు నైవేద్యం పెట్టుకోవాలి. ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసేసుకుంటాం స్నానం చేయించినప్పుడు. అందరింటిళ్ళ పాటి కూడా చాలా స్నానాలు చేసేస్తారు. ఆ రోజు కూడా నైవేద్యం పెట్టుకుంటాం. మరి ఇంకెప్పుడు పెట్టుకుంటాం? మన ఊరు అమ్మవారు ఉంటుంది కదా, దేవత, ఆవిడ తీర్థం సంబరాలు జరుగుతాయి కదా, అప్పుడు పెట్టుకుంటాం. మరి మళ్ళీ ఎప్పుడు పెట్టుకుంటారు? పంట పండుతుంది కదా, సేలు ఉంటాయి కదండి, పంట పండినప్పుడు, వరి నాట్లు వేసినప్పుడని, పంటల జాతరప్పుడని, అలా సేను కోసేటప్పుడు, వరి ధాన్యం కోసేటప్పుడని నైవేద్యాలు పెట్టుకుంటారు. కొన్ని సందర్భాలు ఉంటాయి. మరి అంటే పంటలుండి పాడున్న వాళ్ళు పెట్టుకుంటారు కదా అనేది ఉంటుంది. దానికి మీకు అర్థం చెబుతాను. కానీ నైవేద్యం అనేది అందరూ పెట్టుకుంటారు, వాళ్ళు పెట్టుకుంటారు, మనము పెట్టుకోవాలి. ఇప్పుడు మాకుందనుకోండి, పొలం లేదు, చిన్నపిల్లలు లేరు. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఉంటారు, పెద్దోళ్ళు ఉన్నవాళ్ళు ఉంటారు. మనం ఆనవాయితీగా తప్పనిసరిగా ఈ పనికని పెట్టుకోవటం కాదండి. ఇప్పుడు ఏదో గమ్ముని అనుకోకుండా మగవాళ్ళకైనా బయటికి వెళ్తే అనుకోకుండా చాలా ప్రమాదం తప్పింది, పడిపోయానో లేకపోతే ఏదన్నా తగిలిందనో, తగిలేది తప్పిందనో ఉంటుంది. ఇంట్లో కూడా ఆడవాళ్ళు జారి పడిపోవటం, దేవుడు చూసాడనో పడిపోయి దెబ్బలు కూడా తగలొచ్చు. అలాంటప్పుడు కూడా నైవేద్యం పెట్టుకుంటే మరి ఆ పీడలు పోతాయన్నమాట, అమ్మవారు చల్లగా చూస్తుందని. అయితే మరి పంటలో పాడి పంటలు ఉన్న వాళ్ళు నైవేద్యాలు పెట్టుకుంటారు. మరి అవి ఏమీ లేకపోతే మనం పెట్టుకోవాలి. అది ఎలానంటే చెప్పాను కదా, పంట కోసేటప్పుడు, పంట నాటేటప్పుడు కూడా పెట్టుకుంటారని. అలానే పండగలప్పుడు పెట్టుకుంటాం, ఉగాదికి కూడా పెట్టుకుంటాం. ఇప్పుడు పిల్లలు ఉంటారు కదా మన ఇంట్లో, మరి పొంగు చూపుతుంది కదా, ఉగాది ముందు పొంగు చూపడం, అది అమ్మవారు వస్తుంది కదండి ఒంటి మీద, అది వస్తుంది కదా, చల్లని తల్లి చల్లగా చూడమ్మ, మరి మమ్మల్ని ఇబ్బంది పెట్టకని ఆవిడకి నైవేద్యం పెట్టుకోవటం అన్నమాట. ఆవిడ చల్లగా చూడాలి అని. మరి పెద్దవాళ్ళు మనం ఉన్నాం కదా, మనకి చల్లగా చూడాలని, మన ఇరుగు పొరుగు ఉన్నారు కదా, అంతా చల్లగా చూడాలని, మన ఊరినే చల్లగా చూడాలని మనం నైవేద్యం పెట్టుకోవాలి. ఈ సందర్భాల్లో
నైవేద్యం అంటే ఏంటి? ఎక్కడో ఉన్నామండి, కుదరదేమో, ఏవేవో కావాలా నైవేద్యానికి. నైవేద్యాలకి ఏం కావాలనేది చెబుతాను. ఎక్కడున్నా కూడా నైవేద్యం పెట్టుకోవచ్చు. స పండగ సందర్భాల్లో ఊరొచ్చామనుకోండి, అక్కడ మనోళ్ళు అత్తమామలు అయితే అత్తమామలు, నాన్న ఉంటే అమ్మమ్మలు అక్కడ పెడతారు వాళ్ళు. లేదు మీరు మీ ఇంట్లోనే ఉండి పెట్టుకుంటున్నారు, ఇటు నా కోడలైనా అటు నా కూతుళ్ళైనా పెట్టుకోవాలి. ఇక్కడ అయినప్పటికీ కూడా నా పిల్లలు చల్లగా ఉండాలి. మరి వేరే ఊళ్ళో ఉండి చక్కగా చేసుకుంటున్నారు కదా, అలా చల్లగా చూడని నేను పెట్టుకుంటామండి. మాకైతే మరి అమావాస్య రోజు పెట్టేస్తాం. మరునాడు ఉగాది కదా, మరి మా ఊరి దేవత అయితే సుబ్బాల తల్లి, ఆవిడకి పళ్ళు ఇవ్వటానికి వెళ్తాం. నైవేద్యం పెట్టేటప్పుడు ఏమేమి కావాలండి, ఎలాగ పెట్టాలి నైవేద్యం అనే దానికి మీకు నేను చెప్తాను. ఇప్పుడు నైవేద్యం పెట్టాలంటే అత్తేసరన్నం. అత్తేసరన్నం అంటే ఏంటి అనేది చెబుతాను. పొంగు పునుకులు అనేది ఏంటనేది చెబుతాను. ములక్కూర, తెరాపిండి కూర, ఆ కూర ఎలా వండాలో చెబుతాను. తర్వాత మజ్జిగ, సల్ల పెరుగు గిలగొట్టేసిన సల్ల, బెల్లం ముక్కలు, ఒక కొబ్బరికాయ, పసుపు కుంకుమ అక్షింతలు, ఒక యాపరబ్బ, కొన్ని పువ్వులు, 3 ఇస్తరాకులు ఉంటే సరిపోతుందండి నైవేద్యానికి. దీపారాధన అవసరం లేదు. అగరపుల్లలో అరటిపళ్ళు, చక్కగా అగరపుల్లలో అరటిపళ్ళు, కొబ్బరికాయ, పువ్వులు, ఇస్తరాకులు తెచ్చుకున్నారు కదా. ములక్కూర కూడా తెచ్చుకోండి. తెలగపిండి ఇంట్లో లేకపోతే తెలగపిండి కూడా తెచ్చుకోండి. ఇప్పుడు అత్తీసర అన్నం అన్నాను కదా, ముందు అన్నం వండుతాం. ఇప్పుడు కూడా దేవుడికి అన్నం వండుకుంటాము. సోళ్ళ గిద్దెలు బియ్యం వేయండి. సోళ్ళ గిద్దెలు అంటే 1/4 కేజీ మీద ఒక గుప్పుడు బియ్యం వేసి, ఇంత పెసరపప్పు వేసి, ఒక స్పూను శుభ్రంగా కడిగేసి, అందులో తగినన్ని నీళ్లు, ఇలాగైతే పూర్వం ఈ 2 గులుపులు పెట్టేవారు అనమాట. లోతు ఈ 2 గులుపులు నీళ్లు ఉండాలి బియ్యానికి తగిలేలాగా, అలాగా పోసుకునేవారు. సరిపోద్ది, చక్కగా ఉడికిపోయి ఉంటుంది అన్నమాట. సరిపడగా నీళ్ళేసి, మనము రైస్ కుక్కర్లోనే ప్రెషర్ కుక్కర్లోనే పెట్టుకుంటాం కదా, వాటర్ ఎలా వేసుకుంటాము అలాగే. అయితే నేను గిన్నెతో వండుతానులేండి, మీరు కుక్కర్లో కూడా వండేసుకోవచ్చు. చక్కగా పెసరపప్పు బియ్యం కడిగేసారు, తగినన్ని నీళ్ళు వేసారు కదా, ఒక స్పూను నెయ్యి వేసి వండేయండి. ఎగిరిపోతుంది, విజిలేసేస్తుంది కదా, పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పొంగు పునుకులు అంటే మినప్పిండి, బియ్యపిండి. ఇంట్లో మీకు బియ్యపిండి ఉందనుకోండి, సరే, 1 కప్పు పిండికి 2 కప్పులున్నర బియ్యపిండి తడిపేసుకోండి. 1 కప్పు మినప్పిండి, నానబెట్టుకున్న మినపప్పు మిక్సీ పట్టేసుకోండి. చక్కగా ఈ మినప్పిండి ముందు నీళ్ళేసి కలిపి, తర్వాత గట్టిగా కలుపుకొని ఒక సలుడు ముద్దలాగా, అప్పుడు ఈ మినప్పిండి ఆడుకున్నాం కదా మిక్సీలో, లేదు గ్రైండర్లో రుబ్బుకున్న మీ ఇష్టం. ఆ పిండి చక్కగా మనం పునుకులు వేసుకుంటాం కదా పకోడీలాగా, అలా ఉండేలా క్వాలిటీ కలుపుకోవాలి. కొంత ఉప్పు, కొద్దిగా చింతపండు రసం, ఎంతో కాదు, మీరు ఇంతే పిండి కలిపారనుకోండి, అందులో ఒక శనగ గింజ అంతా బెల్లం ముక్క, ఒక శనగ గింజ అంతా చింతపండు రసం, ఆ బెల్లం ముక్క పిండిలో నలిపేసి ఎత్తే కరిగిపోతుంది. ఎందుకంటే పొంగు పునుగుకి రుచి తర్వాత ఎరుపు వస్తుంది, అమ్మవారికి ఇష్టం అంట. 9 పునుకులు అయితే సరిపోతాయి, కానీ ఆ పిండి మట్టి పునుకులు వేసేసుకోండి. అన్నం అయిపోయింది, పునుకులు అయిపోయింది. 3 బెల్లం ముక్కలు కొట్టుకోండి, అక్కడ పెట్టుకోండి. కొంత పెరుగు బిళ్ళు ఉంటే గిలకొట్టేయండి, మజ్జిగ గ్లాసులోనే గిన్నెలోనే అక్కడ పెట్టుకోండి. ఇప్పుడు కూర కాడకొచ్చి తెలగపిండి ములం కూర వండాలి. అంత మునగాకు తెచ్చుకోండి. 1 కప్పు తెలగపిండి, నువ్వు పిండి అండి, గోనుగ దగ్గర ఇస్తారు కదా, నువ్వుల నూనె తీస్తే పిండి వస్తుంది. అది అంటే చాలామందికి తెలుసు, మాకు ఆంధ్ర సైడు ఎవరన్నా చూస్తారేమో దూరం వాళ్ళు తెలియాలని చెబుతున్నాను. చక్కగా 1 కప్పు పిండి తీసుకోండి. 2 కప్పులు నీళ్ళు ఎసరు పెట్టండి అదే కప్పుతో. ఆ నీళ్ళు మరుగుతుండేటప్పుడు తగినంత ఉప్పు, పసుపు, కారం, చిటికెడు బెల్లం ముక్క వేయండి. చక్కగా మరుగుతూ ఉన్నప్పుడు ఈ కప్పుడు పిండి వేసేయండి. ఈ మునగాకు ఉంది కదా, ముందుగానే బాగు చేసేసుకుని చక్కగా కడిగేసుకుని పెట్టుకున్నారు కదా, కొంచెం కళాయిలో పచ్చి వాసన పోయేలాగా ఇలాగ అయిపోయండి. అది మిక్సీ గిన్నెలో కొంచెం పొట్టులాగా వచ్చేలాగా పెట్టేసి ఉంచేయకండి, పసరలాగా అయిపోతుంది. అలా కొబ్బరి తురుములాగా వస్తుంది అన్నమాట, ఇలా తిప్పేటప్పటికి. లేకపోతే మునగాకు అట్టట్ల కింద వచ్చేసి ఇంట్లో కలవదు, కూరలో ముద్దల కింద ఉండిపోద్ది అన్నమాట. మనం వేపుతాం కదా, మరి వేపకుండా పచ్చాగా వేసినా కూడా అలాగే వచ్చేస్తుంది. అందుకని వేపితేనే కొంచెం మనం మిక్సీ ఇలా పట్టుకోనక అవుతుందని నేను చేసే విధానం మీకు చెప్తున్నాను అన్నమాట. చక్కగా మిక్సీలో పడితే మీకే తెలిసిపోద్ది, అవును అనుకుంటారు, పొట్టులాగా వస్తుంది. అది ఈ తెలగపిండిలో వేసేయండి. చక్కగా నీరు లేకుండా ఎగరబెట్టేయండి. కూర కూడా రెడీ అయిపోయింది. చక్కగా మీరు దేవుడిని ఎక్కడ పూజ అయితే చేసుకుంటారో
అక్కడికి ఆ రోజు ఎలాగా ముందు రోజే మనం తడిగుడ్లో వేసేసుకుని ఉంటాం కదా, అక్కడ జార వేసేసుకుని చక్కగా మీరు ఆ పూజ గదిలోని గోడకి, ఆ పూజ గది ఎక్కడైతే ఉందో అక్కడ గోడకి కింద మీరు ఎలాగో అమ్మవారు ముఖంలాగా పసుపు రాయండి. పసుపు రాసి అమ్మవారి ముఖానికి బొట్లు పెట్టినట్టు 3 బొట్లు పెట్టండి. మూడు మూడు ఇలా పెట్టి అలా అడ్డబొట్లు పెడితే అమ్మవారి ముఖంలాగా తయారవుతుంది. కింద మీకు వచ్చిన ముగ్గు పద్మం ఏదో ముగ్గు వేసుకోండి. వేసేసి చక్కగా ఒక ఏప్రప్ తెప్పించారు కదా, అది పక్కన అక్కడ అమ్మవారి ముఖం కింద మనం అలంకరించాము అక్కడ నిలబెట్టుకోండి. ఏదన్నా దాని మీద చక్కగా ఏదన్నా ఇంత నీళ్ళ బిందులో కూడా నిలబెట్టవచ్చు. మరి రవ్వ పడిపోతుంది కదా, లేదు రవ్వ మనకి రవ్వ పెట్టినాక సపోర్ట్ ఉందనుకోండి సరే. అప్పుడు 3 ఆకులు వేయండి ముగ్గు పెట్టిన కాడ ఈ అమ్మవారి ముఖం ఎదురుగుండా. ఈ 3 ఆకుల్లోని 3 ముద్దల కింద మనం వండిన అన్నం పెట్టండి. పునుకులు ఆకుకి 3 పక్కల, ఆకుకి 3 పక్కల అలా 3 ఆకుల్లోనే వేయండి. తెలగపిండి కూర ఆకుకి 3 పక్కల, ఆకులో 3 పక్కల వేయండి. చక్కగా వేసారు కదా. 3 నైవేద్యాల మీద మీకు బెల్లం ముక్కలు 3 పెట్టుకోమన్నారు కదా, అన్నమయంగా బెల్లం ముక్కలు పెట్టండి. చక్కడికక్కడ ఆవిడకి అమ్మవారికి పెట్టవలసినవి పెట్టేసారు. 2 అంటుపళ్ళు, 2 తవలపాకులు, చెక్క, తాంబూలం పెట్టండి అమ్మవారికి. చక్కగా ఇంత బియ్య పిండి ఉంటుంది కదా, మనకి ఎలాగ పునుకులు చేసుకున్నాం కదా, అందులో ఇంత బెల్లం కూర కలపండి. కొద్దిగా పెసరపప్పు వేయండి. ఇలా ఉండ చేసేయండి. ఇంత ఉండ చక్కగా తవలపాకులో పెట్టండి. అది సలివిడి. ఇంత బెల్లంకు నీటిలో వేసి ఉంచారనుకో, ఈ పనికి ముందు అది కరిగిపోద్ది, మీకు పాకం అవుతుంది. చక్కగా పానకం అవుతుంది. ఆ చలివిడి పానకాలం అక్కడ పెట్టేయండి. అన్ని ఆకులు వేసేసారు కదా, చక్కగా అన్నీ ఆకులు వేసేసాం. కొబ్బరికాయ కొట్టేసుకుని అమ్మవారికి అగరొత్తులు వెలిగించేసి ధూపం చూపించేసి, చల్లగా చూడమ్మా, మమ్మల్ని కాపాడు తల్లి, మా బిడ్డలను కాపాడు, మా ఊరిని కాపాడు, మాకు సెలవునియ్యి అని ఆవిడ దండం పెట్టుకుని చక్కగా ఈ కొబ్బరికాయ కొట్టేసి సాంబ్రాణి పొగ గుప్పుమని ఇలాగే వేసేయండి. వేసేసి ఆరతి ఇచ్చేసి బయటకు వచ్చేయండి. తలుపు జారేసేసి కాసేపు ఒక 5 నిమిషాలు అమ్మవారు ఆరగింతదని పెద్దలు చెప్పింది, నేను చెబుతున్నాను అంతే తప్ప నేనేదో మీకు చెప్పేది కాదు. చక్కగా అమ్మవారు వస్తారంట, ఆరగిస్తారంట, మనకు సెలవునిస్తారంట. అందుకును అలా పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ ఆకులు ఉంటాయి కదా, పూర్వం అయితే వర్గాల వారు ఉండేవారు, కొన్ని వర్గాల వారికి తప్పనిసరిగా ఈరికి ఒక ఆకు, ఈరికి ఒక ఆకు అని ఆ ఆకులు లెక్కనమాట. ఎన్ని ఆకులు అయితే పెట్టి భోజనాలు పెడతారు, అది అన్నం పెడతారు కదా అమ్మవారికి, అవి ఇవ్వాలి వాళ్ళకని. ఇప్పుడు అలాగా లేరండి, ఎవరో రావట్లేదు, పట్టుకెళ్ళటం లేదు. పొడుపు సలవ మన ఇంట్లో వాళ్ళు తినొచ్చు. 3 ఆకులు కూడా మన ఇంట్లో వాళ్ళు తినేయచ్చు. మీకు గోవు వస్తే ఒక గోవుకు ఒక ఆకు పెట్టుకోండి. నాకు తెలిసిన వారికి ఒకటి ఇస్తానండి, ఒక గోవు ఒకటి పెడతాను, ఒకటి మా వారు నేను ప్రసాదంగా తినేస్తాను. తప్పనిసరిగా నైవేద్యం పెట్టాలండి. ఎవరైనా పెట్టాలి, ఎక్కడున్నా పెట్టాలి. మా వాళ్ళు పెడతారులేను సరే, ఒక సంవత్సరాలు పెట్టుకోవడం అవ్వలేదు మీకు కదా, ఏం చేస్తారు అప్పుడు? అమావాస్య వస్తుంది కదా, అమావాస్యకు పెట్టుకోవచ్చు. ఇది మానేసేమని మొత్తాన్ని మానేసి ఊరుకోకూడదు, చేసుకోండి. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.